జై మణివాల మాచిదేవ, జై మణివాల మాచిదేవ, జై గార్గే బాబాకి, జై చిట్యాల శాఖ లేలమ్మ. సిద్దిపేట జిల్లా రావడం, మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. జగపల్లి జిల్లా అధ్యక్షులు, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎల్లన్న గారు, రోడ్డు గారు రాష్ట్ర అధ్యక్షులు, పట్టణ కమిటీ నూతన అధ్యక్షులు లింగస్వామి గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మీ పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, వేరే గ్రామాలకు వెళ్ళిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, మనం చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. సమాజంలో అట్టడి వర్గాల్లో మనం ఉన్నాం. అక్కడక్కడ మన వాళ్ళు ఇప్పుడు చదువుకోవాలి, ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ చెప్పారు ఆర్మీ డాక్టర్గా పనిచేస్తున్నారని. మేము మొదటి నుంచి కోరుతుంది ఒకే ఒక లక్ష్యం, చదువుకోవాలి, ఉద్యోగాల్లో వ్యాపారం స్థిరపడాలని కోరుతూ ఉన్నాం. మన తాత వృత్తులు చేశారు, మన తండ్రులు చేశారు, మేము కూడా అదే పని చేస్తామంటే వృత్తులు దూరంగా మనం మిమ్మల్ని ముందు రిక్వెస్ట్ చేస్తామన్నారు. ఎందుకంటే ఈ ఎట్టి చాకరీ విధానంలో మనం ప్రధాన ముఖ్య పొందించిన వారు రాజులు, దొరలు, నవాబులు, ఆంగ్లేయుల బద్దెర ఈ మనం బట్టలు ఉతికి వాడు పెడితే తిన్నాం, లేకపోతే ఉపాసన చేస్తుంటే ఈ తిండి కూడా చాకరోడికి ఎట్లంటే చివరి తిండి పెట్టేవాళ్ళు. మనం మొదటి తిండి తిన్న కాదు, తిన్న కొత్త కూడా. ఇప్పుడు మన జాతి చైతన్యమైంది, చైతన్య దిశగా అడుగులేస్తూ ఉన్నాం, కుక్కల కోసం ఉద్యమిస్తూ ఉన్నాం. మేమెంతమంది మాకంతా వాటా అంటున్నాం, మా వాటాలు మాకు వద్దని ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అందులో మన ప్రధాన డిమాండ్ మనం ఎస్సీలో చేస్తున్న మనం సుమారు 45 సంవత్సరాల పైచులకు అవుతుంది మన నాయకత్వం చేయబట్టి. ఆనాడు వ్యవహార వెంకటేశ్వరం మొదలు పెడితే ఇప్పటికీ తిరుగుతూ ఉంది. పాత సంఘం ఉన్నటువంటి సంఘం, రజక జన సంఘం మీ అందరికీ ఏర్పడుతుంది. మల్లంపల్లి దుర్గారావు గారు, అంజయ్య గారు, జూపల్లి గారు, వీళ్ళు అనేక మంది కష్టపడితే సమాజంలో ఒక నిర్మాణం జరిగింది. కానీ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం పొంతలు దారి తప్పి నడుస్తూ ఉంది మనది. ఎవరికి వాడు సంఘ నాయకుడు అయ్యిండు, ఎవరికి వాడు అధ్యక్షుడు అయిపోయిండు, ఏ ఊరికి ఆ ఊరు ప్రెసిడెంట్ అయిపోయిండు, ఎవరికి లింకులు లేకుండా అయిపోయింది. అందుకే ప్రభుత్వాలు మన వైపు చూడట్లేదు. మిత్రులారా, ఇందులో రాజకీయాలు ఎంతమంది ఉన్నో తెలియదు, కానీ ఒకటే మిమ్మల్ని అది కూడా కోరుతూ ఉన్నాను, మీకు నచ్చిన పార్టీలో ఉండండి, నాయకులు ఎదగండి, నాయకత్వం మన చేతిలో ఉండాలి, పక్కవాడికి ఎంత మోచేది బతుకుతుందని మేము కోరుతూ ఉన్నాం మిమ్మల్ని. హక్కులు మనం ఇవ్వాలి ఒకరికి. ఒకప్పుడు మనం వ్యాసకుల్లా బతికినాం. మీ స్థాయి ఏ పార్టీలో మీరు పనిచేస్తారు, మేము మాకు ఎలాంటి బేసిస్ లేదు తింటాం. మా సంఘాలు పార్టీలకు అనుబంధం లేవు. వ్యక్తిగతంగా నేను పార్టీ ఉండొచ్చు, కానీ నా సంఘం మట్టి పార్టీకి అనుబంధం కాదు. క్లియర్ చేస్తూ ఉన్నాను మీకు. మిమ్మల్ని కోరుతుంది ఒకటే, పొలిటికల్ సిస్టంలో మీరు ఎదగండి. కౌన్సిలర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కలగండి, ఎంపీపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సంతోషిస్తాం. జాతి ముందుండి స్వాగతం పలుకుతుంది మీ అందరికీ అంటున్నాం. కొంతమంది మన దాంట్లో అటు ఉంటే ఉండనియండి, కానీ ఇన్ని సంవత్సరాలు మా తపనంతా ఒకటే, జాతి చైతన్యం కోసం మేము ఆరాటపడతా ఉన్నాం. ఎస్సీ మనకు ఎందుకు రాదు, ఎస్సీ మన ఆవిడ దూరం ఉందా, మనకు ఎందుకు రావట్లేదు? గతంలో అంజయ్ గారు చాలా ప్రయత్నం చేశారు, జుబ్బెల్లి గారు చాలా ప్రయత్నం చేశారు. దగ్గర కొంచెం సంతకాలు పెట్టే ముందు ఆగిపోయినాయి మిత్రులారా. కారణం ఏంది? అక్కడ ఉన్నటువంటి పెద్ద అధికారులు ఎవరైతున్నారో, మనకు ఉన్నటువంటి అప్పర్ కాస్ట్ కులం కాకుండా మన సమాన కులం ఉన్నటువంటి మన కులం ఏదైతుందో, మాది కులాలు ఏవైతున్నాయో, సార్ చేస్తే మేము ఇబ్బంది పడతాం సార్, చేయకండి సార్ అని చెప్పి ఒకసారి రామారావు గారు ఉన్నప్పుడు అదే జరిగింది. దాని తర్వాత 2-3 సార్లు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పూర్తిగా భిన్నం చేసి పడేసింది. రాజశేఖర గారు ఒక మాట తీసుకున్నాడు, ఎస్సీ కాదు మిమ్మల్ని ఎస్సీలో చేస్తారని చెప్పి 10 సంవత్సరాలు మనకి ఎన్నికలు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు. అయ్యా ఎస్సీలో మేము లేవు, మేమంతా సంచార జీవితాలు మాకు లేదు, మాకు ఉన్నటువంటి ఆవాసాలు ఉన్నాయి, మా ఊరు మా పెద్దలు తాతలు ముత్తాతలు ఒక ఊరు 4-5 ఊరికి సేవ చేసిన ఊరికి, కాబట్టి మమ్మల్ని కలిపోతాయా అంటే ఆయన జీవో తీసుకొచ్చి ఢిల్లీకి వెళ్తుంది రాజశేఖర రెడ్డి గారు. ఆ జీవో నుంచి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు జీవో అయితే మీరు ఎస్సీ ఇస్తే ముందు మాకు తేల్చుకోండి అని. దీంట్లో 10 సంవత్సరాలు నలిగిపోయినాం మళ్ళీ మనం. అందుకే ఒకటి కోరుతున్నాం అంటే, మనకు పటిష్టమైన నాయకత్వం లేదు. మన వైపు నిలబడి ఎంపీఓ ఎమ్మెల్యే గట్టి నిలబడి దాన్ని మీరు నిలబడి నేను మేక నడుస్తానే దౌర్భాగ్య నాయకులు మనకి మనం బాధపడతాం అనుకుంటున్నాం. ఎవరైతే మనకి గెలిపించుకున్న నాయకులు మనకి ఎవరున్నారో వాళ్ళు మన వాళ్ళని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు మీరు మా వాళ్ళను అని అనుకుంటే మన దౌర్భాగ్యం తెచ్చుకుంటుంది ఇవాళ మనం. ఇక వాళ్ళ గురించి మనం ఎంతసేపు మాట్లాడినా లాభం లేదు. నాయకత్వ పరిపుష్టి జరగాలి, నాయకుడు అంటే పరిపుష్టి ఉండాలి. నేను నిస్వార్థంగా పనిచేస్తే నాయకుడు 10 మంది ఫాలో అవుతారు. నాలో స్వార్థం ఉంటే వచ్చినోడు ఒకటి దిగిపోతే చివరి నేను ఒక్కడే మిగులుతా.
ఇలా సంఘాల్లో బలం లేదని కాదు, గ్రామాల్లో సంఘాల్లో కూడా బలం ఉంది. గ్రామాలు అక్కడికి మనం నాయకత్వం ఉన్నందుని ఈసారి సుమారుగా 13-14 మన వాళ్ళు మొత్తం తెలంగాణ మొత్తం సర్పంచులు గెలిస్తే చాలా మంది రెడ్డిలు మనం మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద బాగా దాడులు చేస్తూ ఉన్నారు. సాకలేదా సర్పంచ్ కావడం అని మనకు కాకూడదా? సమాజాన్ని మనం అక్కర్లేదా? పోనీ మేము అక్కర్లేదంటే మా దగ్గర మీరు రాకుండా ఉంటారా? మళ్ళీ అది కాదే, కేవలం ఈర్ష, అసూయ, ద్వేషం, స్వార్థం నిండుకొని అదే మీరు ఇప్పుడు అరగమనిగా ఉండాలి, మా దగ్గర చేయి కిందనే ఉండాలి, మీరు పై చేయికి రాకూడదు. ఈ తత్వాన్ని బోధించే తత్వాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకించాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ మా పట్టణ ప్రాంతాల్లో మేము దాన్ని సాధించారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో విభిన్నంగా ఉంటుంది వాతావరణం. కాబట్టి మిత్రులారా, మనం కోరుతుంది ఒకటి, ఎస్సీ అంశాన్ని నేను ఎందుకు తీసుకున్నాడు, భారతదేశం చాలా ప్రాంతాలు మేము తిరగడం జరిగింది. అది మన పక్క ఉన్నటువంటి ఢిల్లీ ఏదైతుందో అక్కడ ఎస్సీ ఒక ఇంట్లో 3-4 జాబులు ఉండేవారు. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అన్ని రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు. సుప్రీంకోర్టులో కేసు ఏమని వేసినారు, అయ్యా బీసీలో ఉన్నటువంటి 40-45 కులాలు ఏవైతున్నావో ఇప్పటికే వెనుకబడి ఉన్నాం, మళ్ళీ మీరు ఉన్నటువంటి ఆర్థికంగా పరిపుస్తున్నటువంటి ముద్రాలను తీసుకొచ్చి కనుక బీసీలో వేస్తే మా బతుకు రాగమైతే అని చెప్పి సుప్రీంకోర్టు మనం కేవీ చేయడం జరిగింది. ఆ కేసు నడుస్తూ ఉంది. కానీ మనం గ్రామాల్లో మండలాలుగా మనం యుద్ధం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారా. ఎక్కడికక్కడ అయ్యా ముద్రాజులు మా దాంట్లో చేరొద్దని మనం ప్రెస్ మీట్ పెట్టి ఖండించే బాధ్యత కూడా ప్రతి ఒక్క నాయకుడు తీసుకోవాలి. తీసుకునే బాధ్యత కూడా మీరు స్వీకరించాలి మిత్రులారా. ఉద్యమం మొదలు కాకపోతే సమస్య తీరమంటున్నాం. మాకు ఆయనకు వస్తే నాకేమైందంటే కాదు, ఆయనకు వస్తే నీటికి కూడా వస్తుంది ఆ దారి. ఇప్పటికీ ప్రతి జిల్లాలో 33 జిల్లాలో సుమారు ఒక్కొక్క జిల్లాలో 30% యావరేజ్గా ముద్రాజు సీట్లు బీసీ అక్కడికి తీసుకున్నాం, లేదా వాస్తవం. కానీ ఏమైతే తమ్ముడు చెప్పాడు, చదువుకున్నాడు ఆయన, కానీ నౌకరు కొత్త నౌకరు రాదు. ఆయన ఎందుకు రాదు? ఈయనకున్నటువంటి కూడా 5-6% ఎప్పుడో ఎవరో తీసుకోబడింది అది పార్టీ. అందుకే ఎస్సీ అంశాన్ని ప్రధానంగా మనం ఎందుకు తీసుకుంటున్నామంటే, జాతులను ఏకం చేసే బాధ్యత ఒకటి తీసుకున్నాం. రాష్ట్రంలో ఉన్న 33 సంఘాలను సమీకృతం చేసి ఒకటిగా నడిపిస్తామని కూడా మా బాధ్యత తీసుకుంటున్నాం మిత్రులారా. మా శక్తి మేరకు పనిచేస్తాం. వాళ్ళకు అయ్యా రాండి కలిసిపోదాం, ఏం లేదు, ఎవరు సమ్మెవుడు గుంజేది, కేవలం పేపర్లు విజిట్ సంఘాలు కొట్టుకుని మంత్రులు ఏమైనా బయటకు పంపిస్తున్నాం తప్ప ఇంకో దానికి పనికి ఎక్కలేదు. దీన్ని మీరు కూడా చెప్పాలి. ఏ నాయకుడు అదే నువ్వు ఇంతకుముందు ఏం చేసి వస్తారు అడిగితే మరి రెండోసారి మళ్ళీ నీ దగ్గర రాడా నాయకుడు. ఇది మనం చేయలేకపోతున్నామన్న మా కూడా కదా రాస్తారు, ఈ చచ్చిపోయాడని మొత్తం ఇచ్చిన పేపర్ కూడా ఇచ్చిన వార్త చేరిపోవాలి. ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో, సంఘాలు ఎప్పుడు ఉంటే 15 ఏళ్ళ కదా ఏ సంఘాలు లేవు, కేవలం 3-4 సంఘాలు ఉన్నాయి. ఎందుకు గుర్తుకొస్తున్నాయి? మనుషుల ఈర్ష, నేను నాయకుడిని కావాలి, నాకు నాయకత్వం పెరగాలి, నా ఉన్నది సిద్ధిపేట కాడికి నా మాట నేను ఏం చేయాలి, నేను ఎప్పుడైనా ముందరకు పోవాలి, వీళ్ళంతా నా నెంబర్ రావాలి. ఈ తత్వంతోనే ఈ జిల్లాలు పెరిగిపోయినాయి మిత్రులారా. అందుకే ఒకటేంటంటే సిద్దిపేట బహిరంగ సభను రాష్ట్ర మహాసభగా 10,000 పైసలు జనాన్ని మనం సేకరించే పని మొదలు పెడదామంటే మా వంతు బాధ్యత పక్కన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మీరు బాధ్యత అనుకుంటారా, కర్తవ్యం అనుకుంటారా, ఆలోచన విధానం ఎట్లా తీసుకుంటారో తెలియదు. మేము ఒకటే చెప్తున్నాం, మాకే రాజకీయ పార్టీతో సంబంధాలు లేవు. మేము ఉంటే వ్యక్తిగతంగా ఉన్నాం తప్ప మా సంఘాలు పార్టీలకు వివిధ సంఘాలకు వివిధ లేవని మళ్ళీ చెప్తున్నాం. దీంట్లో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈయన కాంగ్రెస్ పార్టీ జెండానే, టీఆర్ఎస్ పార్టీ జెండానే, ఈయన బీజేపీ జెండా కదా, ఏ జెండా లేవు. మన ఒకటే ఒక ఎజెండా, ఇది కంప్లీట్గా రజకుల ఎజెండానే. దీన్నే మనం గౌరవిస్తామని చెప్తున్నాం. దీని మీద మనం ముందుకు నడుద్దామండి. పొరపాటు ఉంటే ఉండనండి. ఏమన్నా సమన్వయంలోకి లేకపోతే నేనున్నా, అధ్యక్షుడున్నాడు, అదే ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, ఇంకా మీకు కావాలనుకున్న టీంలో చేరుస్తాం. కాబట్టి ఎప్పటికప్పుడు మాట్లాడుకుని ఎక్కడన్నా దోషం జరిగితే లేదా ఎక్కడన్నా అనుకోకుండా పొరపాటు జరిగితే అక్కడ దాన్ని చేసుకొని అందరం సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని సంఘాన్ని బలోపేతం చేద్దాం. ఈ సిద్దిపేట జిల్లాను రాష్ట్ర మహాసభను ఈ తెలంగాణ ప్రాంతానికి మోడల్ సభగా తీర్చిదిద్దేందుకు అందుకే మళ్ళీ కోరుతున్నాం మీ అందరికి. ఈ రోజు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒక ప్రాంతం ఎక్కడన్నా మేము వెళ్తే అందరూ 10,000-20,000 పిల్లగాలు వస్తారు. కానీ ఇక్కడ అందరూ ఉన్నటువంటి పెద్దలు కూడా మీకు అన్ని బాధ్యతలు ఉంటాయి. ఇల్లు కుటుంబాలను చూసే పెద్దలు కాబట్టి సమాజం కూడా మీకు అవగాహన ఉంది. ఇటువంటి వాళ్ళ కనుక ఒక 100 ఇప్పుడు తోడైనాం, ఇంకొక 100 తోడైతే ఇది ఒక 10,000 మందికి స్పెండ్ అయిపోతుంది. వార్త పని చేద్దామండి. మా వంతు మీద సహకరిస్తాం. మీకు సమాజం మన ఒక్కరిది. అందరూ సమాజంలో మనం ఒక అనుభవం మాత్రమే ఉన్నామండి. 150 కులాలు మన పాత ఏంటంటే ఎవరు చెప్పడు. తాకడానికి ఏమైనా ఇస్తున్నామంటే ఎంపీపీ ఏడు, నా సర్పంచ్ ఏడు, నా వార్డులో ఏ 10 మందికి ఏరు, ఎందుకు ఏరు, అదే మాటకి ఇప్పుడు అది చెప్తున్నాం. రాజకీయాలకు ఎదగండి, రాజకీయ నాయకులు ఉండండి,
ఏ పార్టీలో మీ ఇద్దరు మాకు సంబంధం లేవంటున్నాం. ఎక్కడికెక్కడ స్థానిక నాయకత్వాన్ని పెంపు తీసుకొని మన వాళ్ళకు ఎవడో ఎంబరో వారెంబడి ఆఫీసు నువ్వు కూడా కాదు, నీ ఎంబడి మిమ్మల్ని తీసుకుపోయి మా వాళ్ళు రావాలని కోరుతున్నాను. దానికి ఇక్కడ గ్రామ పంచాయతీకి వస్తే నేను పోయి చెప్తా పని చేయనట్టుంది తప్ప మా అందరితో నాకు పని అవుతున్నట్టు నేను ఉండకూడదని నేను కోరుతున్నాను. అటువంటి నాయకత్వాన్ని మేము అదే పని చేశాం. మా ప్రాంతంలో నేను అదే పని చేశాను. మీరు ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యే కేసాను, ఒకసారి ఎంపీకి వేయడం జరిగింది. ఉండకూడదు. ఒకటే లక్ష్యం నాది, అందులో బీసీ రేఖం కావాలి, మా ఓటు మేము వేసుకోవాలని చెప్పి నాకు ఒక్కోటి 100 దక్షిణాది రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, ఇవైతే ఉన్నాయో మనకు మహారాష్ట్ర కూడా తింటుంది, తమిళనాడు ఉంది. మా నాయకులు ఎన్నిసార్లు అడిగినా మనకు ఉన్నటువంటి ఎంపీలు కానీ మద్దతు ఇవ్వకపోవడం, లేదా వాళ్ళు ముందుకు తీసుకెళ్లి సంతకం పెట్టడం సార్ బలవంతంగా మా వాళ్ళకి అవసరమని ఈ విధం చేయకపోవడం చాలా నష్టపోతున్నాం మనం. మేము వెళ్ళే ఉత్తరప్రదేశ్లో మన వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పక్కన కూర్చొని భోజనం చేస్తారు. వాళ్ళు అట్లా మహారాష్ట్ర పోయినా, గుజరాత్ పోయినా ఇంకా కారణం ఏంటంటే వాళ్ళకు భావస్వరూపత తెలిసిపోయింది. మనం అంతా ఒకటే. మనం కానీ ఇట్లుంది, ఇక్కడ ఎట్లుంది, మనం ఒక్కటి కాదా, నువ్వు అలాగా నేను అలాగా. మనం ఏం చేయాలి? దీంట్లో ఒకటే కొడుతున్నాం మిత్రులారా, రాష్ట్రంలో ఇది సంకలనం ఉంటుంది. ఏ దారైనా హైదరాబాద్ పోవాల్సిందే కదా. మీ సిద్దిపేటకి వెళ్ళిపోయినా, ఇంకో దిక్కు వెళ్ళిపోయినా హైదరాబాద్ పోతే హైదరాబాదే పోవాల్సిందే. పోయేదారులు వేరే కానీ గమ్యం ఒకటి అయిపోయింది. పోయేదారులు ఒకే దారి మీద పోతే 100 బండ్లు పోతాయి, కానీ దారులు మర్చిపోతే బండ్లు కనపడవు. మన నాయకులు, సంఘ నాయకులు, రాష్ట్రాల నాయకులు చేస్తున్న పనంతా ఒకటి ఏంటంటే హైదరాబాద్ పోతున్నాం, కానీ సంతోషం పోతున్నాం మెయిన్ రోడ్లో ఓట్లు. మనం దీన్ని మనం ఒకటే కోరుతున్నాం అందరికీ. సంఘాల పేరు పెట్టుకున్న నాయకులారా మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, సంఘాలు కాదు ముఖ్యం, సమాజం ముఖ్యము, జాతి ముఖ్యము. జాతి కోసం మనం పనిచేయాలనే సంకల్పం మనకు కావాలి. అప్పుడు ఇవన్నీ కూడా ఏకదాటిపైకి వస్తాయి. చాలా మంది చెప్తారు కదా, మొన్న మీటింగ్ జరిగింది, ఎందుకు జరిగింది? ఒకటే కోరుతుంది, ఏ నాయకుడు ముందుకు వచ్చినా సహకరించినాం వాళ్ళకు. గతంలో నష్టం వచ్చినా సహకరించడం, ఇంకోరకు సహకరించడం, కానీ ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఎక్కడ తీసుకెళ్తుంది ఈ ఉద్యమాన్ని అడుగుతున్నాం. మేము జాతి కోసం పనిచేద్దామా, ధర్మం కోసం పనిచేద్దామా, లేదా సంఘం ఎట్లా బతకాలి, నా పక్కవాడు పైకి రావాలన్న కోరిక మనకు లేకపోతే మన జాతులు ఎవరు బాగు చేయాలి? మనకు మొదటికెళ్ళే యాచక జాతి మనది. అవునన్నా కాదన్నా యాచక జాతే. నిన్న మొన్న అడుగుతున్నాం, హక్కు సాధిస్తామన్నాం, ఉద్యమం చేస్తా ఉన్నాం. కానీ ఉద్యమం పరిపుష్టి జరగాలంటే ఇలాంటి ఉద్యమాలు జరగాల్సిందే. ప్రభుత్వానికి కనువిప్పు జరగాలంటే మనం ఏం చేయాలి? గట్టిగా నిలదీయాలి ఎక్కడికక్కడ. ఈ సిద్దిపేట జిల్లాను ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నామంటే సిద్దిపేట భౌగోళిక స్వరూపంగా అన్ని ప్రాంతాలు ఇంటి పక్క ఉన్నారు. నల్గొండ, మెదకు, వరంగల్ ఎన్ని ప్రాంతాలు దగ్గరగా ఉంటుందని చెప్పి ఈ 5-6 జిల్లాలు మంచిగా కలిపితే ఒక 10,000 వైద్యులపై జనాన్ని మనం అక్కడ పోగు చేయగలిగితే, ఒక 10,000 జనం పైన మనం చూపించగలిగితే ప్రభుత్వం ఒకసారి మన దగ్గర చూస్తుంది. ఆ పని చేద్దాం. ఆ వంతు ప్రయత్నం మేము చేస్తాం మిత్రులారా. నా ప్రాంతం నా ఉన్నటువంటి మామనగర్ కానీ అవతల జిల్లాలు కానీ అక్కడ ఉన్న మామూలు తెచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడికి. కానీ ఈ దగ్గర ఉన్నటువంటి జిల్లాలు ఏవైతున్నాయో మనం సమిష్టిగా ఎవరైతే మా నాయకులు ఉన్నారో, సర్పంచ్ ఉన్నారో, లేదా గెలిచిన పెద్ద మనుషులు ఉన్నారో వెళ్ళి రిక్వెస్ట్ చేద్దాం, అయ్యా రండి 10 మంది రండి. ఒక మనిషి అమ్మటి 10 మంది వస్తే మనం అనుకున్నట్టు స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ అవుతుంది. రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మాస్ మిషన్ ఇచ్చిన అసెంబ్లీలో, అయ్యా రజకుల జీవితాలు బాగుపడట్లేదు, వాళ్ళని ఎస్సీ జాబితా చేస్తా నేను ముందు సంతకం పెడతాను చెప్పి. కానీ అదే రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అదే ఫైల్ ఆయన దగ్గర ఉంది కదా, పిలిపించకుండా అడిగే పని చేస్తున్నామని మనకి విమర్శనగా చేయాల్సింది. మనం ఎందుకు చేయట్లేదు? మనం అడగటంలో మనం ఎవరు అనుకుంటున్నాం. అక్కడ ఎవరైతే పెద్ద ఆయన మనం అనుకుంటున్నామో, పెద్ద మనుషులు ఎవరైతే మనం అనుకుంటున్నామో, పెద్ద మనుషులు మన ముందు నడిపే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. మేము నడవమంటే అప్పుడు వాళ్ళు బాధపడాలి. కానీ మేము వస్తామయ్యా మేము ఇవ్వమని చెప్తా ఉన్నాం పెద్ద నాయకులకు. వాళ్ళు ఏమంటున్నారు? మీతో మాకేం పని అంటున్నారు. ఒక్కటి చెప్తాం, దీంట్లో గమనించాల్సి ఏంటంటే ఎదిగిన ఏ నాయకుడైనా సరే, ఎమ్మెల్యే, సర్పంచ్ ఎవడైనా కానీ కూడా వాళ్ళు టికెట్ తీసుకున్నప్పుడేమో కులం పేరు చెప్తారు. ఏ కులమయ్యా అంటే నా కులం అని చెప్తారు. కానీ ఎదిగిన తర్వాత కులం ఉండొస్తామని గేటు కదా తిరిగాడు. ఇది వాస్తవా? వాస్తవం మీరు చెప్పండి. ఎందుకు జరుగుతూ ఉంది మరి? నీకు గెలవనీకే కావాలి కులం, సహకరణ కులం కావాలి నీకు. ఏం కులమయ్యా అంటే ఆ కులంకే చేయలేపాలి. మా వాడు ఓటేసాడు సార్ అని చెప్పాలి, మరి లింగం సార్ ఈయనేసాడని చెప్పాలి. కానీ గెలిచినాక లింగం శ్రీనివాస గేట్ చేయకపోతే ఆయన ఎవరు చెప్పాలి? ఎందుకు జరుగుతుంది ఇది? అదే రెడ్డిలు ఏం చేస్తున్నారు? ఇలా కడుపు నిండా విషయం ఉన్నా, మాట్లాడడానికి నీ మీద కోపం ఉన్నా ఇంటికి వచ్చి కూర్చోబెట్టి ఛాయ్ తాపుతున్నారు.
పని మనం ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నాం. రాజకీయాల్లో మనం అందరం కూడా పనిచేస్తున్నామే, రాజకీయంగా స్వావలంబన చేసుకున్నామే. రాజకీయ మనకు కూడా సమస్య ఆలోచనలు మనకు ఉన్నాయి. అన్ని పార్టీలు మనం ఉండి చేస్తా ఉన్నాం, పనిచేస్తున్నాం. కానీ ఏం జరుగుతూ ఉంది, మనవాడు మన కోసం పనిచేయడానికి ఎప్పుడు సిద్ధంగా లేదని చెప్తున్నాం. మార్పు మనమే మొదలు పెట్టాలి. నువ్వు సర్పంచ్ గెలిచిన కూడా ముందు మా చేసాక పక్కన చేయాలని దమ్ము మనవాడికి మనం ముందు కల్పించే బాధ్యత కూడా మనం తీసుకోవాలనుకుంటున్నారు కదా. చాలా బాధ కలుగుతా ఉన్నాం దీంట్లో. ఎందుకు జరుగుతుంది ఈ మాటలు అంటే, చాలా ప్రాంతాలు మేము పోయి చూస్తా ఉన్నాం. సర్పంచ్కి మనోడు గెలిచిన తర్వాత ఊర్లో పెద్ద మనుషులు గౌరవించాలి, పట్టణంలో పట్టువాళ్ళు మిగతా కులాలు కాదు. చివరి మన వరకు వచ్చాను వాళ్ళతో మన కేర్ చేయకుండా అయిపోతాం. నా వాళ్ళని మనం అనుకుంటే నేను మీ వాడిని కాదని ఆయన వాళ్ళు అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవాన్ని మనం దూరం పెట్టే పని మనం చేయించాలి. మన వాడికి వెన్ను ఉండి ధైర్యం కల్పించే పని కూడా మనం తీసుకోవాలి మిత్రులారా. వాళ్ళకు కూడా చాలా భయం ఉన్నాయి. ఇప్పుడు ఎవరు గెలిచిన కొత్త సర్పంచ్ వాళ్ళకి అనేక భయాలు ఉన్నాయి. భయం ఎందుకు అంటే, మొదటికెళ్ళి మనం అనగానే వర్గాల్లో బయటకు వచ్చినాం కాబట్టి కొత్తగానే సర్పంచ్ అయినా డామినేట్ చేయబోతానని ఏమంటాడు వీడు మనసులో ఉంది. మనం భయాన్ని పోగొట్టాలి, బాధను పోగొట్టాలి. మన వెనుక మనం బలంగా నిలబడాల్సిన అవసరం కూడా మనం ఏదో గమనించండి రాజకీయాల్లో. మనం ఇంకొక విషయం చెప్తుంది ఏంటంటే, ఎస్సీ అంశాన్ని మనం ఎందుకు తీసుకుంటున్నామంటే, గతంలో ఎస్సీ అంశం మనం 40 ఏళ్ళు పెద్దలు కొట్లాడుతుండ్రో, ఈ మాత్రం ముద్రాజులు బీసీ కులం వాళ్ళు ఎట్లయితే మనం ముద్రాజులు బీసీఏలోకి వస్తామంటున్నారు. ముద్రాజులు ఇప్పటికీ కులం మార్చి బెస్ట్ అని ఇంకోటని పెట్టి వాడబల్దా సెంటిబల్దా అని పెట్టి 30 నుంచి 40% ప్రతి జిల్లాలో వాళ్ళు ఉద్యోగాలు తీసుకునేది ఇది వాస్తవం, మీ అందరూ కూడా తెలుసు. కానీ వాళ్ళకు నెట్వర్క్ ఉంది, ఆర్థిక స్తోమత ఉంది, వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు తోడైతే ఉన్నారు. ఈ రాష్ట్రం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.